ఓ హత్య చేసింది. దాన్ని దాచడానికి మరో ఎత్తు కూడా వేసింది. అక్కడితో ఆగకుండా ప్రాణాల మీద ప్రాణాలు వేస్తూ చివరికి చిత్తుగా ఓడిపోయి జైల్లో ఊచలు భజన చేస్తుంది ఓ నీచురాలు నందినిబాయ్. ఈమె ఆంధ్రప్రదేశ్ సత్యసాయికి చెందినది. ఈమెకు బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వెంకటరమణతో పెళ్లైంది. అప్పటి నుండి భర్తతో కలిసి బెంగళూరులోని హెచ్ఎస్పీ లేఅవుట్ లో కాపురం పెట్టింది. భర్త వెంకటరమణ అంటే నందినికి చచ్చేంత ఇష్టం. క్షణం కూడా వదిలేదు కాదు. డ్యూటీకి వెళ్ళాలి కదా అంటే తప్పక భర్తను వదిలేసేది. భార్య తనపై చూపించే ప్రేమను చూసి ఉక్కిరి బిక్కిరైపోయాడు వెంకటరమణ. అయితే ఇదంతా నందిని వన్ సైడ్ యాంగిల్నే. అమ్మడి మరో యాంగిల్ అతి నీచమైనది, మాటల్లో వర్ణించలేనిది. అసహ్యం కూడా. ఈమె నీచపు యాంగిల్ చూసి అసహించుకుని ఆవిడ దూరం పోతుంది. అంత వరస్ట్ స్టోరీ ఉంది ఈ నందినికి. వెంకటరమణను పెళ్లి చేసుకోకముందే అమ్మడు నితేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. ప్రేమించినంత మాత్రాన తప్పేముంది? ఆ మాత్రానికే వరస్ట్ స్టోరీ అయిపోతుందా అనుకోకండి. ప్రేమించడం ఏం తప్పు కాదు. కానీ అవకాశం ఉన్నా ఆ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా మరో మగాడిని బకరా చేయటం ముమ్మాటికి తప్పే. సేమ్ అదే తప్పు చేసింది ఈ నందిని. చిన్నప్పటి నుండి ఈ నందినికి నితేష్ కుమార్ తెలుసు. ఇద్దరు సత్యసాయికి చెందినవారే. చిన్నప్పుడే చాక్లెట్స్ తో మొదలైన వీరి ప్రేమ చట్టాపట్టాలేసుకుని తిరిగేదాకా వెళ్ళింది. ఇద్దరు కావలసినంత ఏకాంతంగా గడిపేశారు. కానీ ఇక్కడే ఉంది అసలు కథంతా. ఇద్దరు ప్రేమని చెప్పుకుంటూ తెగ తిరిగేశారు. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా దాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలి అనిపించలేదు. పెళ్లి బంధంలో ఇరుక్కుపోతే ఇద్దరం శృంగారాన్ని ఆస్వాదించలేం అనుకున్నారో, లేక లైఫ్ ఒక్కరితోనే అడ్జస్ట్ చేసుకునే హృదయం మాకు లేదనుకున్నారో ఏమో కానీ వీరిద్దరూ అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయలేదు. పెళ్లి వయసు వచ్చిందని నందినికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా ఈమెకు ప్రియుడు నితేష్ గుర్తుకు రాలేదు. కేవలం నితేష్ ని ఎంజాయ్ కోసమే పెట్టుకున్నట్లుంది మరి. అందుకే ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రస్తావన తేగానే అదేదో ఫ్రెష్ క్యాండిడేట్ లా, అసలు ఏ పరాయి మగాడిని కన్నెత్తే చూడని దానిలా బిల్డప్ ఇచ్చి వెంకటరమణను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయ్యాక కూడా పాత బంధాన్ని వదులుకోలేదు. ప్రియుడితో బెంగళూరులోనే రూమ్ తీయించింది. నందిని అంటే పిచ్చి మోజులో ఉన్న ప్రియుడు కూడా గంగిరెద్దులా ఆమె చెప్పిన ప్రతి మాటకి తలాడించాడు. ఆమె రమ్మన్నప్పుడల్లా బెంగళూరు వెళ్లి అద్దెకు తీసుకున్న గదిలో ఆమెతో గడిపేవాడు. ఈ నందినిది కన్నింగ్ బుర్ర. తన ఇంట్లో ప్రియుడితో గడిపితే భర్తకు ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని ప్రియుడితో సపరేట్ గది తీయించి అతనితో గడిపేది. అలా 2 ఏళ్ల పాటు ఇద్దరు బంధాన్ని కొనసాగించారు. ఈ నందిని భర్త వెంకటరమణ ఉన్నప్పుడు అతని తన సర్వస్వంలా భర్తకు తనపై ఎలాంటి డౌటు రాకుండా వెంకటరమణను ఏమార్చేది. భర్త బయటికి వెళ్లగానే వీలు చూసుకొని భర్తకు తెలియకుండా ప్రియుడితో సైడ్ ట్రాక్ నడిపేది. ఇదిలా ఉండగా ప్రియుడు నితేష్ అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్తానన్నాడు. పాపాలు చేసుకుంటూ దైవ దర్శనం చేసుకున్నంత మాత్రాన ఆ పాపాలేం పుణ్యాలైపోవు కదా. అది గ్రహించుకోలేక అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నా అని ప్రియురాలికి చెప్పాడు. అయితే ఇక్కడ ప్రియురాలు తనకి తెలియకుండానే తన సీక్రెట్ ని భర్తకు తెలిసేలా చేసుకుంది. ఎప్పుడైతే ప్రియుడు శబరిమల వెళ్తున్నా అని చెప్పాడో అప్పుడే ప్రియురాలి మైండ్ లో ఓ ఆలోచన వచ్చింది. దైవ దర్శనం అయ్యేదాకా దేవి దర్శనం చేసుకోనని ప్రియుడు చెప్పటంతో ఆ విరహాన్ని భరించలేకపోయింది నందిని. వెళ్తే వెళ్ళావు కానీ వచ్చేటప్పుడు డైరెక్ట్ గా నా దగ్గరికి రా అంది. సరే అన్నాడు ప్రియుడు. అనుకున్న ప్రకారం నితేష్ శబరిమల వెళ్లాడు. దర్శనం ముగించుకుని నేరుగా బెంగళూరు చేరుకున్నాడు. అయితే అలవాటు ప్రకారం రూమ్ దగ్గరికి వెళ్లాడు. ప్రియురాలని రూమ్ దగ్గరికి రమ్మని ఫోన్ చేశాడు. అయితే ఇక్కడే నందిని బుర్ర మందగించింది. ప్రియుడిపై ఉన్న అతి మోజుతో బుర్రని సరిగ్గా వాడలేదు. సరిగ్గా ప్రియుడు ఫోన్ చేసి రమ్మన్న టైంలో భర్త ఇంట్లో నుండి డ్యూటీకి బయలుదేరాడు. అయితే వెళ్తూ వెళ్తూ ఈ రోజు నాకు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పాడు. అతన్ని కలిసి వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా తినేసి పడుకో అన్నాడు. ఆ మాటలని మైండ్ లో పెట్టుకున్న నందిని భర్త వెళ్లిపోగానే ప్రియుడిని డైరెక్ట్ గా ఇంటికే రమ్మంది. ఎప్పుడూ లేనిది ప్రియురాలు ఇంటికి రమ్మనేసరికి ఆలోచించాడు ప్రియుడు. ఎందుకు రిస్క్ చేయటం, ఏదో సాఫీగా సాగిపోతుంది కదా, నువ్వే రూమ్ కి రా అన్నాడు. కానీ నందిని మాత్రం ససేమిరా కుదరదంది. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నాది గ్యారంటీ. నువ్వు నిశ్చింతగా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నా ఇంటికి రా. పొద్దుపోయేదాకా నా భర్త రాడని చెప్పింది. ఇక మనల్ని ఆపేవారే లేరని చెప్పింది. ప్రియురాలు ఇచ్చిన హామీతో ఆమె ఇంటికి వెళ్లాడు ప్రియుడు. వచ్చిన వారం గ్యాప్ కి అదేదో సంవత్సరాల తరబడి పస్తులున్న వారిలో పడక గదిని రసాబస చేసేశారు. సాయంత్రం అవుతూ ఉండటంతో ప్రియుడు ఇక నేను వెళ్లిపోతా అన్నాడు. కానీ నందిని మాత్రం నా భర్త రాత్రికి కానీ రాడు, అప్పటిదాకా నాతో ఉండాల్సిందే అని పట్టుబట్టింది. దీంతో తప్పక అక్కడే ఉండి ప్రియురాలతో ఏకాంతంగా గడుపుతూ ఉండగా డోర్ తీసిన శబ్దం అయ్యి ఏంటా అని చూశారిద్దరు. ఎదురుగా భర్త వెంకటరమణ. అతన్ని చూడగానే ఫీజులు ఎగిరిపోయాయి ఇద్దరికి. ఏం చేయాలో అర్థం కాక నగ్న ప్రదర్శన చేస్తూ వెంకటరమణ దగ్గరికి వచ్చారిద్దరు. వారిద్దరి వాలకం అవతారం చూసి వెంకటరమణకు చిర్రెత్తుకొచ్చింది. ఫ్రెండ్ వస్తానని రానని హ్యాండ్ ఇవ్వటంతో నేను త్వరగా ఇంటికొచ్చేసా. నేను రావటం చాలా మంచిదైంది. నీ బండారం బయటపడింది. మంచితనమనే ముసుగులో నువ్వు చేసేది ఇదే అని భార్యపై భరతనాట్యం చేశాడు. ప్రియుడికి భర్త పూజ కూడా చేశాడు. దీంతో ఈ ప్రేమికులిద్దరూ రెచ్చిపోయారు.
ఆవేశంతో ఊగిపోతున్న వెంకటరమణ ఆవేశాన్ని పూర్తిగా ఆపేయాలనుకున్నారు. ఇద్దరు సైకిలతోనే వెంకటరమణను పైకి పంపాలనుకున్నారు. ఆ క్రమంలోనే ఓ పెద్ద బండరాయిని తెచ్చి అతని తలపై బలంగా కొట్టి వెంకటరమణను చంపేశారు. చంపాక చేసిన నేరం నుండి తప్పించుకోవాలని ఇద్దరు వెంకటరమణది ప్రమాదవశాత్తు జరిగిన మరణంలో సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ ప్రాసెస్ లోనే ఇద్దరు కలిసి వెంకటరమణ శవాన్ని ఇంటి ముందు ఉన్న వాష్రూమ్ దగ్గరికి ఈడ్చుకు వెళ్లారు. ఆ పక్కనే వెంకటరమణని కొట్టిన బండరాయిని కూడా పెట్టి ఆ రాయి మీద వెంకటరమణ తల పెట్టారు. అంటే వెంకటరమణ వాష్రూమ్ కి వెళ్లి కాలు జారి రాయి మీద పడినట్లు, ఆ రాయి పదునైనది కావటంతో అతని తలకు బలంగా గుచ్చుకుపోయి వెంకటరమణ చనిపోయినట్లు అందరికి చెప్పి నమ్మించాలని అలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత స్వయంగా నందిని 112 కి కాల్ చేసి నా భర్త ప్రమాదవశాత్తు బాత్రూమ్ లో కాలు జారి చనిపోయినట్లుగా చెప్పింది. పోలీసులు రాగానే భర్త శవాన్ని చూపిస్తూ లబోదిబో మంది. స్నానానికని వెళ్లిన వాడు పుట్టుకుమన్నాడంటూ ఏడుపు రాకపోయినా దాన్ని బెదిరించి మరీ ఏడ్చేసింది. అయితే నందిని చెప్తున్న దానికి అక్కడ శవం పడ్డ తీరుకి సంబంధం లేనట్లుగా పోలీసులకు అనుమానం వచ్చి అతని శవాన్ని పోస్ట్ మార్టానికి పంపగా వెంకటరమణది హత్య అని తేలింది. అప్పుడు కూడా నందిని నటనలో జీవిస్తూ పోలీసులను ఏమార్చాలని శతవిధాలా ప్రయత్నించింది. నా భర్త పోయిన బాధలో నేనుంటే మధ్యలో మీ ప్రశ్నలేంటంది. సూటిపోటి మాటలతో అందరూ నన్ను బాధ పెడుతున్నారు, అది చాలదన్నట్లు ఎంక్వైరీ పేరుతో మీరు కూడా బాధ పెడుతున్నారంది. కానీ పోలీసులు మాత్రం ఆ బాధ వెనుక ఉన్న రహస్యాన్ని బయటకు రప్పించాలనుకున్నారు. నందిని గురించి పిన్ టు పిన్ బయటకు తీయగా ఆమె అక్రమ బంధం తెర మీదకు వచ్చింది. వెంటనే నందినిని పట్టుకొని నితేష్ గురించి అడిగారు. పోలీసుల నోటి నుండి ప్రియుడి పేరు రావటంతో కంగుతింది నందిని. పోలీసులకు అంతా తెలిసిపోయిందని ఓపెన్ అయిపోయింది. నా భర్త నా ప్రియుడితో నేనున్నప్పుడు చూసేశాడని, అందుకే అతన్ని నా ప్రియుడితో కలిసి చంపేశానని చెప్పింది. చంపాక నేరం మా మీదకు రాకుండా కొట్టిన బండరాయినే అతని తల దగ్గర పెట్టి కాలు జారి రాయి తగిలి చనిపోయినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేశానంది. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు నందినిని ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. విచారణలో తామిద్దరం కలిసి ఇదంతా చేశామని ఇద్దరు ఒప్పుకున్నారు. నందిని చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.